జీవితంలో మనం చాలా అప్ అండ్ డౌన్స్ చూస్తుంటాం. ముఖ్యంగా డౌన్ అయినప్పుడు మనము మనుషుల్లాగా ఆలోచిస్తాం, మనుషుల్లాగే ఇమాజిన్ చేసుకుంటాం. మనుషులు మనకు ఎలా అలవాటు చేశారో అలాగ మాత్రమే మనం ఎక్కువగా తీసుకుంటూ ఒక డిప్రెషన్ లేదా ఒక బాధ, ఒక ఎమోషన్, ఒక టార్చర్ ఇట్లాంటివన్నీ కూడా చిన్న ఇమ్మెచ్యూర్ మెంటాలిటీతో మనందరం కూడా ఎప్పుడు అలా ఫీల్ అవుతూ ఉంటాం. నిజానికి మనం ఏదైనా గొప్ప పనికి ప్రిపేర్ చేయాలన్నప్పుడు భగవంతుడు ఇచ్చే ట్రైనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ కరాటే ట్రైనింగ్ చిన్నప్పుడు పోతే ఫస్ట్ 4 days ఎక్సర్సైజ్ చూసి భయపడి పారిపోయించిన. ఇన్ కేస్ ఆ ఎక్సర్సైజ్ అలాగే కంటిన్యూ చేసి వాళ్ళు చెప్పినట్టు కంటిన్యూ చేసింటే ఈరోజు నేను గొప్ప కరాటే బ్లాక్ బెల్ట్ మాస్టర్ అయిండేవాడిని గ్యారంటీగా. అట్లా సో కొన్నిటికి ప్రిపరేషన్ అవసరం ఉంటుంది, చాలా ప్రిపరేషన్ అవసరం ఉంటుంది. మన మైండ్ సెట్లో లోపాలు ఉంటాయి, మన పర్సనాలిటీలో లోపాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని వీక్నెస్లు ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా తొలగించాలంటే భగవంతుడు ఆ పర్టికులర్ పనికి అతన్ని అలా ప్రిపేర్ చేయడం అవసరం. సో నాకు కూడా నేను లైఫ్లో చాలాసార్లు అప్స్ అండ్ డౌన్స్ కొట్టుకుంటూ వచ్చాను. సో చాలాసార్లు డౌన్ అయినప్పుడు ఒక నార్మల్ ఇమ్మెచ్యూర్ పర్సన్ లాగానే థింక్ చేస్తూ నేను ఏందబ్బా నాకే ఇలా జరుగుతుందని ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ ఇట్లాంటివన్నీ కూడా ఫీల్ అయినా. బట్ ఆఫ్టర్ దట్ వెన్ ఐ అచీవ్డ్ ఎ సక్సెస్ విత్ గ్రేట్ ఎఫర్ట్, అంటే ఒక నెక్స్ట్ గ్రేట్ పవర్తో నేను తిరిగి సక్సెస్ సాధించినప్పుడు నిజంగా ఆ రోజు ఆ ప్రిపరేషన్, ఆ పర్టికులర్ స్ట్రోక్ నాకు అవసరమే అని అనిపించింది అనమాట. సో జీవితంలో మనకు అలాంటి ట్రైనింగ్ కోసమే భగవంతుడు కష్టాలు పెడతాంటాడు. కాబట్టి డోంట్ ఫీల్ లైక్ లో, బట్ మెడిటేట్, రియలైజ్ అసలు ఇది ఎందుకు జరుగుతుంది, నాకేం అవసరం అని అనుకోండి. అందుకనే సహజ మార్గం హార్ట్ఫుల్నెస్లో మ్యాగజైన్స్లో 7th మ్యాక్సిమ్ ఉంటుంది. ఎదుటివారు చేసిన తప్పులను కూడా భగవంతుని వరాలుగా స్వీకరించి ముందుకు వెళ్ళని ఉంటుంది అనమాట. అట్లా మనం కూడా లైఫ్లో ముందుకు వెళ్ళడానికే భగవంతుడు అన్ని కూడా ప్రిపేర్ చేస్తుంటాడు. సో మనం ఆ లెవెల్లో థింక్ చేయగలిగేటట్టు తయారు కావాలంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఆఫ్ ద బెస్ట్ వే. నాకైతే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చాలా హెల్ప్ అయింది. మీకు కూడా వీలైతే ప్రాక్టీస్ చేసి చూడండి. బట్ నెవర్ ఫీల్ లైక్ లో, యు ఆర్ నాట్ నెవర్ లో. ఎందుకంటే జీవితం అంటే ఒక ప్రయాణం అంతే. కొన్నిసార్లు డౌన్ అవుతుంటాం, కొన్నిసార్లు అప్ అవుతుంటాం. సక్సెస్ వచ్చినంత మాత్రాన ఎవరు గొప్పలు కాదు, ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన ఎవరు తక్కువ కాదు. ఇట్స్ ఎ జర్నీ అంతే. ఇట్స్ ఎ జర్నీ అండ్ ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ కర్వ్, ఇట్ ఈస్ ఎ ఎవల్యూషన్, ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ థింగ్, ఇట్స్ ఎ జాయ్ఫుల్ థింగ్. వీ హ్యావ్ టు బికమ్ చైతన్యవంతుడు. ఓకే.